ఏం పుట్టిందే నీకు రోగము? 25 ఏళ్ళు చదివిపించిండు, నాన్న కష్టపడ్డాడు, మీ మామ కష్టపడ్డాడు, నేను చేసుకున్న భర్త కష్టపడి చదివిస్తే నువ్వు పోయి సబ్బుల కంపెనీలో జాయిన్ అవుతావా? మరి నేనేమన్నా ఫస్ట్ సబ్బుల కంపెనీ అనుకున్నా, కానీ మీటింగ్ వచ్చినాక క్లారిటీ తెలిసింది. వాళ్ళకు కూడా తెలియాలి, వాళ్ళన్నా మీటింగ్ కి రావాలి, వాళ్ళకి వచ్చే జీతాన్నన్నా నేను క్రాస్ చేయాలి. అమ్మో మా వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పి బ్యాక్ వచ్చి నా పిల్లల వాళ్ళ పేరెంట్స్ చెప్పిన. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా ఇంట్లో 2 పిల్లలు ట్యూషన్ చెప్పు 5,000 ఇస్తా. గదే మమ్మ పుట్టిన టీచర్, ఇంత టీచర్ పొజిషన్ నుండి నీ బతికేది నువ్వేంది? అందరూ ఇదే స్టార్ట్ చేసారు. నిజమే కదా, నేను ఈ మీటింగ్ కి రానికనే 8 నెలలు టైం తీసుకున్నా. మరి ఇప్పుడు నేను చెప్పేటోళ్ళు కూడా కిట్ లో వస్తారా? పాపం జరిగిందా? జరిగింది రాలేదు. నేనేం చెప్పినా తెలుసా? బీబీ మేడం కి 1,00,000 వస్తుంది, ఆ అమ్మకి 1,00,000 మీటింగ్లు అన్నా నువ్వు విను. అట్లా మీటింగ్లు, ట్రైనింగ్లు, సెమినార్లు, బూట్ క్యాంప్లు బాగా అటెండ్ అయిన తర్వాత నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే, జనాలకి కొత్తగా జాయిన్ అయినప్పుడు 1,00,000 వస్తుంది అంటే ఎవరు రారు, వస్తారా? రారు. కానీ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ కల్పిస్తే మటుకు ఇప్పుడు ఉన్న బయట ప్రోడక్ట్స్ అన్ని కల్తీయే కాదా? మనం నా దాంట్లోనే క్వాలిటీయే కాదా? నేను ఫస్ట్ దేనికోసం వచ్చిన ఆయిల్ వాడి చెస్ట్